దక్షిణాది కుంభమేళా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఉదయం పగడి గిద్దరాజు గోవిందరాజు నేడు గద్దె మీదకు వస్తారు. అలాగే వనదేవతల్లో ఒకరైన సారలమ్మ మధ్యాహ్నం మేడారం గద్దెపైకి రానున్నారు. సారలమ్మ మేడారానికి వేంచేయడంతోనే 4 రోజుల మహాజాతరకు తెరలేవనుంది. ఈ మేరకు తెల్లవారుజాము నుంచే సారలమ్మ కొలువైన కన్నెపల్లిలో కార్యక్రమాలు మొదలయ్యాయి. అలాగే రేపు చిలకల గుట్ట నుంచి సమ్మక్కను గద్దెకు చేర్చుతారు. ఆ రోజు మహాజాతర మరో స్థాయికి చేరుతుంది. 23న భక్తులు తమ మొక్కులను అమ్మవార్లకు చెల్లిస్తారు. 24న సాయంత్రం వనదేవతలు తమ తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణమవుతారు. నేడు కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 3,961 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం కోస్గిలో భారీ బహిరంగ సభలో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఇక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి సొంత నియోజకవర్గానికి వెళ్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. మరోవైపు సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్పీ పరిశీలించారు. తెలంగాణ నుంచి 3 రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 3 స్థానాలకు 3 బరిలో నిలవడంతో వారిని రాజ్యసభ సభ్యులుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఎన్నికైనట్లు ప్రకటించారు. ఇక బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇతర పార్టీలైన శ్రమజీవి పార్టీ నుంచి జార్జిల భాస్కర్, భోజరాజు కోయాల్కర్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్ నామినేషన్ వేశారు. అయితే నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో 3 అభ్యర్థులే మిగలడంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో ఎన్నికల అధికారి నుంచి పత్రాలను తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి మహావీర్ ప్రసాద్ శర్మ ప్రకటించారు. ఆమెతో పాటు బీజేపీకి చెందిన చున్నీలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఇతర అభ్యర్థులు ఎవరూ పోటీలో లేకపోవడం వల్ల 3 నేతలు ఏకగ్రీవంగా విజయం సాధించినట్టు మహావీర్ ప్రసాద్ వెల్లడించారు. 5 పర్యాయాలు లోక్సభ ఎంపీగా పనిచేసిన సోనియా గాంధీ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి. దాదాపు 25 ఏళ్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ ఇక రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. గుజరాత్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆయనతో పాటు మరో 2 నేతలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉండగా అధికార బీజేపీకి చెందిన సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆ స్థానాలకు ఇతర అభ్యర్థులు ఎవరో నామినేషన్ వేయకపోవడం వల్ల 4 ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి రీటా వహీదా ప్రకటించారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల తరపున ఖాళీ అయిన 56 రాజ్యసభ స్థానాలకు గాను 41 చోట్ల ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నికయ్యారు. మిగిలిన చోట్ల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న ఎన్నిక జరగనుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత బంగారు ఆభరణాలపై బెంగళూరు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆమెకు సంబంధించిన 27 కిలోల బంగారు ఆభరణాలు తీసుకువెళ్లాలని చెప్పింది. ఇందుకు 6 ట్రంకు పెట్టెలు తెచ్చుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఇతర భద్రతా సిబ్బంది సమక్షంలో మార్చి 6, 7వ తేదీలో ఆభరణాలు తీసుకువెళ్లాలని స్పష్టం చేసింది. తమిళనాడు రాష్ట్రానికి ఆభరణాలు అప్పగించే ఉద్దేశంతో ఆ 2 రోజుల్లో స్థానిక పోలీసులతో అవసరమైన భద్రత ఏర్పాటు చేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ ఆస్తుల కేసులో 2014 సెప్టెంబర్లో ప్రత్యేక న్యాయమూర్తి జాన్ మైకేల్ టీ కుహ్నా ఇచ్చిన తీర్పులో జయలలిత, ఎన్ శశికళ, జె ఇలవర్సి, విఎన్ సుధాకర్లను దోషులుగా నిర్ధారించారు. వారందరికీ 4 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. జయలలితకు 100 కోట్లు, మిగిలిన 3కి 10 కోట్ల చొప్పున జరిమానా వేశారు. మే 11, 2015న కర్ణాటక హైకోర్టు వారందరినీ నిర్దోషులుగా విడుదల చేసినప్పటికీ 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ ఉత్తర్వులను పునరుద్ధరించింది. అప్పటికే జయలలిత మరణించినందున ఆమెపై ఉన్న అభియోగాలు తొలగిపోతాయని సుప్రీంకోర్టు పేర్కొంది. మిగతా 3 మాత్రం 4 ఏళ్ల శిక్షను అనుభవించి జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది. చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదని ఆప్ అభ్యర్థి విజేత అని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీనిపై ఆప్ హర్షం వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టులో బీజేపీ కుట్ర బయటపడింది. అంత చిన్న ఎన్నికలోనే కేంద్ర ప్రభుత్వం భాజపా ఈ తీరుగా వ్యవహరించడం చాలా తీవ్రమైన విషయం అని ఆందోళన వ్యక్తం చేసింది. క్లిష్ట సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిందంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్పై మరోసారి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పు వెల్లడించింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసేందుకు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారని స్పష్టంగా తెలుస్తోందని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి కొట్టివేత గుర్తుపెట్టిన బ్యాలెట్ పేపర్లను పరిశీలించింది. అలాగే లెక్కింపు ప్రక్రియకు సంబంధించి వీడియోను మరోసారి వీక్షించారు. మహారాష్ట్రలోని పూణేలో భారీ స్థాయిలో డ్రగ్స్ బయటపడడం తీవ్ర కలకలం రేపింది. 1100 కోట్ల విలువ చేసే 600 కిలోల మెఫెడ్రోన్ను సీజ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసి వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ కేసు వివరాలను పూణే నగర పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ వెల్లడించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 3.85 కోట్ల విలువైన 1.75 కిలోల మెఫెడ్రోన్ను సీజ్ చేశామని తెలిపారు. దర్యాప్తులో భాగంగా 2 గోదాముల్లో 55 కిలోల మెఫెడ్రోన్ను గుర్తించామన్నారు. అనంతరం జరిగిన దర్యాప్తులో సేకరించిన సమాచారం ఆధారంగా ఆపరేషన్ చేపట్టి కుర్కుం MIDC ప్రాంతంలో 550 కిలోల మెఫెడ్రోన్ను సీజ్ చేశామన్నారు. ఇప్పటి వరకు మొత్తంగా 600 కిలోలకు పైగా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, పోలీసు బృందాలు ఇతర ఏజెన్సీలతో కలిసి సమన్వయం చేసుకుని పనిచేస్తున్నాయని వివరించారు. ఢిల్లీ చలోకు ట్రాక్టర్ ట్రాలీలతో బయలుదేరిన వేలాది మంది రైతులను పంజాబ్ హర్యానా సరిహద్దులోని శంభు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో వారం రోజులుగా అక్కడే ఉండిపోయారు. అధికారులు వారిని ఢిల్లీ వైపు వెళ్లనీయకుండా బారికేడ్లు, ఇనుప కంచెలు, కాంక్రీట్ దిమ్మలను ఏర్పాటు చేశారు. ఈ పరిణామాలతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై పంజాబ్ హర్యానా హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కుల గురించి తెలుసు. నిరసన తెలిపేందుకు రైతులకు హక్కు ఉంది, కానీ అది సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటుంది. రాజ్యాంగ విధులకు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం హైవేలపై ట్రాక్టర్ ట్రాలీలకు అనుమతి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. రైతులు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరేందుకు ఎలా అనుమతించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరుపుతున్నట్లు విచారణ సందర్భంగా కేంద్రం తెలిపింది. సమావేశాల్లో ఏం జరిగిందనే వివరాలను తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. తూర్పు నౌకాదళంలో మిలాన్ 2024 వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. నేడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే ఈ నెల 27వ తేదీ వరకు 2వ దశలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనుండగా 50 దేశాలకు చెందిన నేవీ అధికారులు, సిబ్బంది, వారి యుద్ధ నౌకలు, విమానాలు పాల్గొంటున్నాయి. హార్బర్ ఫేజ్లో భాగంగా డాల్ఫిన్ కొండ నుంచి యారాడ కొండ వరకు ఆరోగ్య నడక నిర్వహించారు. అలాగే హిందుస్థాన్ షిప్ యార్డ్లో సబ్మెరైన్లు ఎలా రక్షించాలి అనే అంశంపై ప్రదర్శన చేశారు. మరోవైపు మిలాన్ 2024 ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ కు సంబంధించిన ఫుల్ డ్రెస్ రిహార్సల్ ఆర్కే బీచ్ రోడ్లో వైభవంగా జరిగాయి. దీనికోసం భారత నౌకాదళం గత 3 రోజులుగా బీచ్లో రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, రాష్ట్ర పోలీసులు, సీ క్యాడెట్లు, నేవల్ క్యాడెట్లతో పాటు అన్ని దేశాలకు చెందిన నేవీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటీవల గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అస్మిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఈ నేపథ్యంలో అస్మిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులను ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వం దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. విద్యార్థులకు హాస్టల్లో ఫ్రెండ్లీ నేచర్ కల్పించాలని, ప్రతి హాస్టల్లో సైకాలజిస్టులను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో మనోధైర్యాన్ని పెంచి ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునేలా విద్యార్థులను తయారు చేయాలని సూచించారు. చనిపోయినటువంటి పాప పరిస్థితి అట్లానే ఉంది. అంతకుముందు బీసీ హాస్టల్లో 2 పిల్లలు ఒకేసారి ఉరేసుకొని మృతి చెందినారు భువనగిరిలో. అక్కడ కూడా అదే ఉంది. ఇన్వెస్టిగేషన్ అన్నది ఎందుకో ముందుకు పోతలేదు. శ్రద్ధ పెట్టవలసిందిగా మాత్రం ఇన్వెస్టిగేషన్ విషయంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ భువనగిరి హాస్టల్లో ఆటో వీళ్ళు అందరికీ కూడా ఎంట్రన్స్ ఉండేదని చెప్తా ఉన్నారు. మరి ఇమాంపేటలో అటువంటి పరిస్థితులు వినబడలేదు. కానీ మరి ఎందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 24వ తేదీన తెలంగాణకు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ నిర్వహిస్తోన్న
విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొంటారు. కాగా లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల ప్రచారానికి నేటి నుంచి శ్రీకారం చుట్టారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రచారం మొదలుపెట్టారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావాలని, తెలంగాణలో 10 ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా విజయ సంకల్ప రథ యాత్రలను కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. 5 క్లస్టర్లలో నిర్వహించే ఈ యాత్రలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ పాలిత సీఎంలు, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ ముఖ్య నేతలు యాత్రల్లో పాల్గొంటారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడికి వస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు షాద్నగర్ నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో షాద్నగర్ ప్రజలు పోరాట స్ఫూర్తిని చూపించారని కొనియాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించింది, గెలిచాక చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. స్వల్ప మెజారిటీతో షాద్నగర్లో ఓడిపోయామని గుర్తు చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ను వదిలిపెట్టమని హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ఫోన్ చేయండి, తక్షణమే మీ ముందుంటా అని హామీ ఇచ్చారు. కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరి ఢిల్లీని కదిలించి తెలంగాణ సాధించుకొచ్చారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చీకొట్టిన బీఆర్ఎస్ పార్టీతో మేమెందుకు పొత్తు పెట్టుకుంటామని, లోక్సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకునేదే లేదని బండి తేల్చి చెప్పేశారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉందని ఎవరైనా అంటే వాళ్ళను చెప్పుతో కొట్టండి అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని, ఇందులో భాగంగా బీజేపీని దెబ్బతీయడానికి బీఆర్ఎస్తో పొత్తు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ వైపు రాముడు, ప్రధాని మోడీ ఉన్నారని, బీఆర్ఎస్ కాంగ్రెస్ వైపు రాక్షసులు ఉన్నారని అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు హిందుత్వం, ధర్మరక్షణ కోసం పోరాడుతూనే ఉంటారని బండి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటు జై శ్రీరామ్ అనకుంటే మీ ఓట్లు తమకు అవసరం లేదంటూ బండి చెప్పారు. ఈ మధ్య బీఆర్ఎస్ పొత్తు అంటున్నారట, ఉంటుందానే అన్న ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నా అన్న. మీడియాలు కూడా ఇనురు అన్న జర, మీడియాలు కూడా మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి, మీడియాను తప్పుదారు పట్టించి, మంచి రాలే, మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి, మీడియాను తప్పుదారు పట్టించే లుచ్చా రాజకీయ నాయకులారా, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు. ఎవడన్నా ఎవడన్నా బీఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్తు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్. మీరు చెప్పులేసుకున్నారా? చెప్పులు తీరి ఇవాళ తాడేపల్లి చెప్పులు తీరి చెప్పులు ఉన్నది తీరి చెప్పులు చెప్పులు ఎవడన్నా అంటే ఈ చెప్పుతో కొట్టురానా చెప్పు. కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ గిన్నీస్ రికార్డ్ అని అంబటి అన్నారు. టీడీపీ కుర్చీని కూడా లోకేష్ మడత పెట్టేస్తారని చెప్పారు. 175కి 175 కొట్టబోతున్నామని అన్నారు. టీడీపీ మేనిఫెస్టో అంటేనే ఓ తెల్ల కాగితమని అన్నారు. జగన్ సిద్ధం సభలతో టీడీపీ భ్రమలు తొలగిపోయాయని తెలిపారు. బాలయ్య డైలాగ్ చంద్రబాబు చెబితే ఎలా అన్నారు. సవాలంటూ చంద్రబాబు పెద్ద డైలాగ్స్ చెబుతున్నారని, టీడీపీ కార్యాలయంలో అయినా చంద్రబాబుతో చర్చకు తాను సిద్ధమని అన్నారు అంబటి. తనతో చర్చ జరిగాక చంద్రబాబు బావురుమని ఏడవడం ఖాయమని చెప్పారు. ఇంతవరకు టీడీపీతో ఎవరికి పొత్తులు సెట్ అవ్వలేదని, సీట్లు పంపకాలు జరగలేదని అన్నారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ గోవిందాన్ని వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు. కదలిరా అనే అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే చాలా చోట్ల చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలు నిర్వహించారు. రా కదలిరా అంటే ఎవడు రావటంలా, ఎవడు కదలటంలా, వెనక కుర్చీలన్నీ ఖాళీలు, ముందు పాపం ఏదో ఉపన్యాసం చెప్పేటటువంటి కార్యక్రమం చేసి కంటి తొడుపు చర్యలుగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అది పాపం నారావారి రా కదలిరా పరిస్థితి. ఇంకోటి వాళ్ళ అబ్బాయి మాజీ మంత్రి లోకేష్ గారు, సరే ఆయనకి రకరకాల పేర్లు ఉన్నాయనుకో, అవన్నీ ఇప్పుడు అనవసరం, శంఖారామం అన్నాడు. అది శంకరామం మరి నాకు తెలియదు, కానీ శంఖారామం అని మాత్రం వార్తల్లో చెబుతున్నారు. ఆయన మాత్రం చెప్పలేడు. ఆ శంఖం ఊదలేకపోతున్నాడు. ఇంకా రామం ఎక్కడొస్తుంది? ఆ శంఖాన్నే ఊదలేనటువంటి దశలో శంఖారామం మొదలెట్టే
ఏపీలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. నాయకుల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. శంఖారావం పేరుతో ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న నారా లోకేష్ అనకాపల్లి సభలో మాట్లాడుతూ గుడ్డు పాలసీతో అంతర్జాతీయంగా ఏపీ పరువు తీసిన అమర్నాథ్ గుడ్డు గిఫ్ట్ గా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక నారా లోకేష్ కు మంత్రి అమర్నాథ్ సైతం అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. పప్పు లోకేష్ కు పప్పును కానుకగా పంపుతున్నా అన్నారు. కొంచెం ఉప్పు కారం కూడా వేశానని అన్నారు. లోకేష్ లో తాను బ్యాక్ డోర్ పొలిటీషియన్ కాదన్నారు. పాలిటిక్స్ లో 18 ఏళ్లు కష్టపడి జగన్ ఆశీస్సులతో మంత్రినయ్యానన్నారు. లోకేష్ చంద్రబాబు కుర్చీలను తాము ఎప్పుడో మడత పెట్టేశామన్నారు. లోకేష్ కు అనకాపల్లి అభివృద్ధి కనిపించలేదా అని ప్రశ్నించారు. 420 గాలను పక్కన పెట్టుకుని వారిలానే లోకేష్ మాట్లాడుతున్నా అని ఫైర్ అయ్యారు. వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో మా ప్రాంత శాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి మట్టి కుండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి, లేకపోతే వారే పరిగెట్టుకొని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమనండి, ఎక్కడే ఉంచుతాను దీన్ని. కాకపోతే ఈ పప్పుతో పాటు